went to offer bhog to Baba. Baba also, with lot of love, accepted bhog on behalf of all of us. And Baba keep giving drishti, and then Baba said, whatever thoughts are in the ఓం శాంతి. minds of children, all the thoughts reach Baba. అందరి ప్రేమను, ప్రియ స్మృతులను, మంచి ఆలోచనలను తీసుకొని బాబా దగ్గరకు Very good because భోగ్ తీసుకువెళ్ళాను. I don't have అందరి to share whatever ఆలోచనలు బాబాకు వద్దకు చేరుకున్నాయి. remembrance. నేను చెప్పాల్సిన అవసరం లేకుండా అందరి ప్రేమ, ప్రియ స్మృతులు, సద్భావనలు బాబాకు చేరాయి. There is concern everyone has about time. అందరి మనసులో సమయం పట్ల, భవిష్యత్తు పట్ల ఆందోళన ఉంది. About one's own self. సూక్ష్మంగా తమ గురించి తమకు కూడా ఆందోళన ఉంది. Says yes, Baba no. బాబా చెప్పారు, అవును బాబాకు అన్ని తెలుసు అన్నారు. Everyone asks for Baba's light, Baba's might. అందరూ బాబా యొక్క ప్రకాశాన్ని, బాబా యొక్క సకాష్ను, లైట్ను, మైట్ను అడుగుతున్నారు But today అని Baba చెప్పాను. wants to tell that బాబా చెప్పారు, ఈరోజు బాబా ఏం చెప్పాలనుకుంటున్నారంటే, బాబా యొక్క లైట్ తీసుకోవాలంటే it's important to have very, very clean heart. చాలా చాలా స్వచ్ఛమైన హృదయం ఉండటం చాలా అవసరం. సత్యమైన క్లీన్ హార్ట్, క్లీన్ మైండ్, స్వచ్ఛమైన మనస్సు ఉండాలి అన్నారు. మరి ఇది ప్రాక్టీస్ చేయండి, ఇది అభ్యాసం చేయండి. Like every night, క్లీన్ హార్ట్, క్లీన్ మైండ్. ప్రతి రాత్రి we take out పడుకునే ముందు మనం వంటగదిలో నుండి, అన్ని చోట్ల నుండి గార్బేజ్ తీసేస్తాం కదా. day has happened. అలాగే రోజంతటిలో ఏం జరిగి ఉన్నా కానీ, Any ఏదైనా sorrow or ఏదైనా ఇబ్బంది లేకపోతే ఏదైనా బాధ కానీ, ego, ఏదైనా అహంగాని మనలో వచ్చి ఉంటే పరిస్థితుల వల్ల పడుకునే ముందు completely take out. పూర్తిగా అదంతా తీసేసేయండి మొత్తం. And Baba said, sit in Baba's remembrance and burn. మళ్ళీ బాబా చెప్పారు, బాబా స్మృతిలో కూర్చొని దాన్ని Baba said, your heart, your attitude, భస్మం చేయండి. everything. మీ మనసు, మీ యొక్క So తీరు you can పూర్తిగా see Baba's light. స్వచ్ఛంగా అవ్వాలి, క్లీన్ గా అవ్వాలి. దానితో మీకు బాబా యొక్క సకాశ్ లైట్ అందరికీ లభిస్తుంది. You need to have ఆ very బాబా యొక్క లైట్ ను మనం పొందటం కోసం చాలా చాలా క్లీన్ గా ఉండాలి. అంతా క్లీన్ గా ఉండాలి, స్వచ్ఛంగా. మరి బాబా శక్తి కోసం it's also important ఏం కావాలంటే ముఖ్యమైనది that you always remember బాబాను ఎప్పుడు I am the child of Almighty Baba. ఇది గుర్తుంచుకోవాలి, నేను Almighty Baba. సర్వశక్తివంతుడైన తండ్రి సంతానాన్ని అని గుర్తుంచుకోవాలి. Power, అప్పుడే బాబా శక్తిని, బాబా మైట్ను మనం అనుభవం చేయగలుగుతాము. giving సో బాబా మళ్ళీ మళ్ళీ కాన్స్టెంట్ గా నిరంతరం లైట్ మైట్ ఇస్తూ ఉన్నారు, ప్రకాశాన్ని, శక్తిని ఇస్తూ ఉన్నారు. మరి మనం ఎలా తీసుకొని canopy of Baba's బాబా యొక్క and might ఆ to make this happen. ఛత్రఛాయలో, సకాష్లో, లైట్ మైట్లో ఉండాలి. Every moment మళ్ళీ బాబా చెప్పారు, ప్రతి క్షణం you should always consider that this could be my last. అనుకోవాలి, ఇదే నా చివరి క్షణం, అంతిమ క్షణం, అంతిమ గడియ I'm looking at అనుకున్నట్టు ఉండాలి. బాబా అన్నారు, ప్రతి గడియ అంతిమ గడియ. నేను అన్నాను, బాబా ఇది ఎంత ప్రాక్టికల్ బాబా, అంతిమ గడియ అనుకోవటం అన్నాను. బాబా అన్నారు, you will have this thought. మీకు ఈ ఆలోచన దాని వల్ల వస్తుంది, నేను ఇప్పుడు పర్ఫెక్ట్ గా అవ్వాలి, సంపూర్ణంగా So Baba said, అవ్వాలి. not be even subtly there is పర్ఫెక్ట్ గా అవ్వాలనుకున్నప్పుడు సూక్ష్మంగా కూడా ఎలాంటి భయము రాదు. ఎందుకంటే said that soul బాబా చెప్పారు, ఆత్మకి తెలుసు in this నేను moment also
ఈ గడియలో కూడా and నేను Baba బాబాతోనే ఉన్నాను. బాబా స్మృతిలోనే నా నా యొక్క సంపూర్ణ స్థితి ఉంటుంది. నా పర్ఫెక్ట్ స్టేజ్ ఉంటుందని ఆత్మకు తెలుసు అన్నారు. మరి నేను అడిగాను, బాబా కొత్తోళ్ళైతే పాతోళ్ళైతే అర్థం చేసుకుంటారు బాబా, మరి కొత్తోళ్ళ సంగతి ఏంటి బాబా అని అడిగాను. to you మరి and old ones. బాబా చెప్పారు, అందుకే పాలన Also be to help them to prepare. కొత్త వాళ్లకు పాత వాళ్ళు కూడా And you won't have ప- పాలన the ఇవ్వ cries and ఇస్తూ the ఉండటం like ద్వారా everyone wants to అందరూ be రెడీ అవుతారు. more, more, దానితో more, more. ఎవరికి ఎలాంటి Supervisor, దుఃఖము we all are ఉండదు. instruments. మీరందరూ ఇప్పుడు Students, you remain సేవాదారులే. సేవాదారులు supervisor. అయిన మీరు ఇప్పుడు నిండుగా ఉండాలి. Because పర్ఫెక్షన్ అంటేనే నిండుతనం. you cleaned it. ప్రతిదీ మీరు స్వచ్ఛంగా చేసుకొని క్లీన్గా చేసుకున్నప్పుడు మీరు నిండుగా ఉండగలుగుతారు, ఫుల్గా ఉండగలుగుతారు అని చెప్పారు బాబా. ఇంకా అన్నారు, దేన్ని మీ యొక్క సామర్థ్యాన్ని తగ్గించుకునే విధంగా చేసుకోవద్దు. మీ యొక్క ప్రేమ, బాబా పట్ల ఉన్న ప్రేమ మీ శక్తి, అదే మీ శక్తి. Remain full. Every moment మీ just బాబా పట్ల మీ ఉన్న ప్రేమ, మీ శక్తి మీకు ఎప్పుడు ఫుల్గా ఉండాలి. ప్రతి గడియ అనుకోవాలి, నేను నిండుగా ఉండాలి కంప్లీట్గా అని. బాబా నేను చెప్పాను, బాబా ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న ప్రకారం ఎంతో మంది బాబా సహాయాన్ని అడుగుతున్నారు, సాకాశాన్ని అడుగుతున్నారు అని చెప్పాను. బాబా చెప్పారు, అవును నేనున్నాను ఇక్కడ, నేను తప్పకుండా ప్రతి పిల్లలను ప్రతి పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ మీరు మాత్రం ఎప్పుడు ఫుల్గా ఉండాలి. దాంతోపాటు మిగతా వాళ్ళకు కూడా సహాయకులుగా ఉండాలి, వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. దానితో వాళ్ళు కూడా నిండుగా ఉంటారు, కొత్త వాళ్ళు కూడా అని బాబా సెలవిచ్చారు. ఇంకా బాబా అన్నారు, ఎవరైతే ప్రేమను స్మృతులను బాబాకు పంపించారో అదంతా బాబాకు చేరింది. బాబా విన్నారు, బాబా మీకు ప్రతిస్పందిస్తారు, రెస్పాండ్ చేస్తారు. అంటే మాటలతో అని కాదు, బాబా ప్రాక్టికల్గా మీకు హెల్ప్ అందుతుంది. బాబా యొక్క హెల్ప్ మీకు ఎప్పుడు చేరుతుంది అన్నారు. బాబా ఎంతో ఎంతో ప్రేమ మనలో ప్రతి ఒక్కళ్ళకు ఇచ్చారు. ఆ తర్వాత Om Shanti. ఓం శాంతి. बाबा ने कहा था अंत के समय బాబా చెప్పారు, అంతిమ సమయంలో अगर वाइसलेस बुद्धि होगी तो वो वायरलेस का काम करेंगी. మీకు నిర్వికార బుద్ధి ఉంటే వైర్లెస్ పని చేస్తుంది. సైన్స్ వాళ్ళు ఏం చేస్తారు, వైర్లెస్ ద్వారా ఎక్కడెక్కడ శబ్దం అన్నా క్యాచ్ చేస్తారు. బాబా కూడా చెప్పారు, మనకు కూడా బాబా వైర్లెస్ సెట్ ఇచ్చారు, అదే వాయిస్లెస్ అంటే నిర్వికారి స్థితి. పూర్తిగా నిర్వికారంగా అవ్వాలి. ఈ మురళిలో బాబా మనకు ఎంత చెప్పారు. కొంతమంది పిల్లలు అంటారు, ఈ 5 వికారాలు, పంచ వికారాలు మహాభూతాల రూపంలో వచ్చాయి. మనసులో క్రోధం ఉంటే, మరి క్రోధం అనేది పూర్తి రూపంలో రాదు. క్రోధం లోభం రూపంలో వస్తుంది. ఎందుకంటే మన తెలుసుకోవాలి కదా, ఈ విషయం నేను చెప్పింది కరెక్టు అని అనుకోవాలి. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నేను ఏదైతే ఆలోచించానో ఏదైతే చెప్పానో అది రైట్ కదా, వీళ్ళు ఎందుకు తప్పు అంటున్నారు, వీళ్ళు ఎందుకు ఇలా నన్ను తికమక చేస్తున్నారు అనే కోపం వస్తుంది. ఇంకొకటి, స్వమానంలో స్థితి అయ్యి
డైరెక్షన్ ఇవ్వటం. ఆ సమానంలో ఉండి డైరెక్షన్ ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు. ఎందుకంటే సమానంలో వైబ్రేషన్లు బాగుంటాయి. రెండవది లోభం యొక్క అంశతో ఆర్డర్ చేయటం ఎవరినైనా. మరి వాళ్ళు ఒప్పుకోరు. నేను చెప్పింది సరి, అదే రైట్ అన్నా గానీ ఈ లోభం కారణంగా క్రోధం పిల్లలుగా తయారవుతుంది. మరి బాబా అంటున్నారు ఏదైతే వికారాల మహారూపం ఉందో అదే కామన. బ్రహ్మచర్య వృత్తి అయితే మనం ధారణ చేసాం, కానీ ఇంకా కోరికలు ఉన్నాయి. కామన అంటే బ్రహ్మచర్య మాత్రమే కాదు, కామన అంటే కోరికలు కూడా. ఎన్నో కోరికలు ఉన్నాయి. మరి ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి సూక్ష్మంగా వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్క కోరిక కలుగుతూ ఉంటుంది. నేనైతే పాత నాకైతే ఇప్పుడు 12 ఏళ్ళుగా నా టీచరు వాళ్ళు కూడా 12 ఏళ్ళు. మరి వాళ్ళేమో టీచరు, నేను ఇంకా స్టూడెంట్గా ఎందుకున్నాను? 12 ఏళ్ళు నాకు అంతే ఉంది కదా. నాలో ఏం తక్కువ ఉంది? నేను కూడా 12 ఏళ్ళుగా చదువుతున్నాను. నా బుద్ధి కూడా చాలా బాగుంది. నేను సేవ చేస్తున్నాను, శ్రమ చేస్తున్నాను అనుకుంటారు. కానీ ఆలోచించండి, కోరిక ఏ ప్రకారమైనదైనా ఈ కోరికలో నేను సేవ చేశాను, నేను ఎంతో పురుషార్థం చేశాను, బాగా పురుషార్థం చేస్తున్నాను, కానీ నన్ను అడగట్లేదు. ఎవరు నన్ను అడగలేదు. ఓ మీరు వచ్చారా, ఎలా ఉన్నారు, ఎక్కడ కూర్చోండి, బాగా మంచి సేవ చేశారు, ఎవరు అంటలేదు, ఎవరు చెప్పట్లేదు, అడగట్లేదు. ఏంటిది? మరి ఈ చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి కామ వికారాల అంశమే కదా. అలాంటి ఎలాంటి నిర్వికారము అంటే మహాభూతాల పసి పిల్లలు కూడా ఉండకూడదు, పిల్లలు మనవాళ్ళు కూడా రాకూడదు. దాన్నే అంటారు నిర్వికార బుద్ధి అంటారు. నిర్వికార బుద్ధి ఉంటే మనకు తప్పకుండా టచింగ్ అవుతూ ఉంటుంది. It's talking about true income. బాబా He's ఆ, talking about journey of the నిజమైన సంపాదన గురించి మాట్లాడేటప్పుడు, సత్యమైన సంపాదన, మరి ఈ స్మృతి యాత్ర గురించి మాట్లాడేటప్పుడు ఆత్మ ఇవన్నీ తీసుకువెళ్తుంది. elevated actions we do. ఉన్నతమైన కర్మలను, ఫలితాలను తీసుకువెళ్తుంది. When there is purity, ముందు మనలో పవిత్రత ద్వారా so our pure thoughts, ఉన్నప్పుడు pure words, పవిత్రమైన pure ఆలోచనలు, actions. పవిత్రమైన కర్మలు, And Baba, when స్వచ్ఛమైన కర్మలు, స్వచ్ఛమైన only వైబ్రేషన్, when you are in soul consciousness, అవన్నీ ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు మాత్రమే to serve, అలాంటి to serve సేవకు యోగ్యులుగా అవుతాము. మిగతా ఆత్మల సేవకు యోగ్యులుగా మనం ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు మాత్రమే అవుతాము. అంటే మిగతా వాళ్లకు జ్ఞానాన్ని ఇవ్వటము, బాబా జ్ఞానాన్ని ఇవ్వటానికి యోగ్యులుగా అవుతాము. అది ఎంత ఆత్మకు చేరుతుంది అనేది మన ఆత్మాభిమానంపై ఆధారపడి ఉంటుంది. మరి నేను ఎంతగా ఈ స్మృతి యాత్రలో ఉన్నాను అనే దాని మీద కూడా ఉంటుంది. అదే మిగతా ఆత్మలకు సహాయపడుతుంది. బాబా చెప్పినప్పుడు మీరు సేవ చేయటానికి సమర్థులుగా ఉన్నారు, అర్హులుగా ఉన్నారు. అర్హులుగా ఎప్పుడు ఉంటారంటే ఆత్మాభిమానంలో ఉన్నప్పుడు అన్నప్పుడు నేను ఆలోచించాను. మనం ఆత్మగా అనుభవం చేసేటప్పుడు జ్ఞానాన్ని ఇస్తే అది సహాయపడుతుంది. మరి ఎంత నిజంగా మనం మిగతా ఆత్మలకు సహాయం చేయగలము అనేది మన ఆత్మాభిమానం ద్వారానే సాధ్యము. ఎవరికైనా ఏదైనా చెప్తే బాబాను గుర్తుంచుకోండి అని చెప్పామనుకోండి, సింపుల్ గానే కదా.
కానీ నేను ఆ స్మృతి యాత్రలో ఉన్నప్పుడు అది ఆ ఆత్మకు కూడా హెల్ప్ అవుతుంది. మళ్ళీ బాబా చెప్పారు, ఎంత అయితే మీరు మంచి యోగం ఉంటుందో అంత మంచి ధారణ కూడా ఉంటుంది. ఎంత మంచి యోగం ఉందో అంత మంచి ధారణ ఉంటుంది. మరి దీని రెండిటికి సంబంధం ఉంది. ఆత్మ గనక బాబాతో కనెక్ట్ అయి ఉండి కనెక్ట్ అవుతూ యోగం చేస్తూ ఉంటే సహజంగానే ఆ ధారణ ఉంటుంది. మనకు ఎంతో సహనత ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్షమ ఉంటుంది, దయ ఉంటుంది. అన్ని ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి సహజంగానే. గుణాలు సహజంగానే మనమవుతాయి బాబాతో కనెక్షన్ లో ఉన్నప్పుడు. అప్పుడు అనంతమైన సంపాదన చేయగలుగుతాము. ఆ సంపాదన ఏంటి? ఈ సంగమయుగంలో ఏదైతే మనం చేస్తున్నామో ఈ బాబా కార్యం కోసం, బాబా కార్యంలో ఆ సంపాదన నాతోనే వస్తుంది. బాబా చెప్తున్నారు, ఆ సంపాదన 21 జన్మల వరకు మనతోనే ఉంటుంది, జన్మలకు మనతోనే ఉంటుంది. మరి మురళి నిజంగా వినేటప్పుడు ఈ పొద్దున బాబా మళ్ళీ మళ్ళీ అన్ని చోట్ల చెప్తూనే ఉన్నారు ఆత్మాభిమానం గురించి. యాక్చువల్ గా నేను బాబాకు భోగాఫర్ చేస్తున్నప్పుడు కూడా మనం కూర్చున్నప్పుడు మంచి యోగంలో ఉంటాము. యాక్చువల్ గా మనం పనులు చేసుకునేటప్పుడు కూడా ఆ సమయంలో మన వృత్తి వ్యక్తం అవ్వాలి, ఎమర్జ్ అవ్వాలి. నేను కర్మలు చేసేటప్పుడు కూడా నేను బాబాను గుర్తు చేసుకుంటే అవి చాలా ఉన్నతమైన కర్మలుగా అవుతాయి. ఈ విధంగా స్మృతి కూడా చాలా నిరంతరం సాగుతుంది. మళ్ళీ బాబా సూక్ష్మంగా సూక్ష్మ బంధం గురించి మాట్లాడారు. ఆ సూక్ష్మ బంధనం ఏంటంటే ఆసక్తి. దాది గుల్జార్ చెప్పినట్టు దేని గురించి అయినా ఆశపడటం, కోరికలు ఉంచుకోవటం, ఆసక్తి పొందటం. నాకు ఏ కోరికలు లేవు అన్నా కానీ ఏ కొంచెమైనా మోహం రూపంలోనూ, లోభం రూపంలోనూ ఏదైనా అందులో ఆసక్తిని కనపరిస్తే ఆసక్తికి మనం ఇప్పుడు అటెన్షన్ ఇవ్వాలి, అప్రమత్తంగా ఉండాలి. ఈ ఆసక్తి మీద మనం, మీ అందరికీ తెలుసు, ఇండియాలో అయితే మరి ఎంతో మంది మామూలు వాళ్ళే కాకుండా మన మెయిన్ బ్రాహ్మణులు, బాబా పిల్లలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళు ప్రేమ ప్రియస్మృతులు పంపిస్తారు, నేను బాబాకి ఇస్తాను, బాబా నవ్వుతూ మళ్ళీ ప్రియస్మృతులు ఇస్తారు, లైట్ మైట్ ఇస్తూ ఉన్నారు. కానీ లోపల ఇంకా లోతుగా నా బుద్ధిలో పూర్తిగా బాబాకే అంకితం అయి ఉంది. నేను మాత్రం స్వచ్ఛమైన శక్తిని, బాబా చెప్పినట్టు క్లీన్ ఇన్సైడ్, లోపల స్వచ్ఛంగా ఉండటం ఇస్తున్నాను. మరి అలానే కొంతమంది ఆత్మలు వేరే ఆత్మల ఆకర్షణలో కూడా, ప్రేరణలో కూడా వస్తున్నారు. నాకు ఎన్నో ఈమెయిల్స్ వస్తున్నాయి. బాబా చెప్పారు, మీరు లోపల స్వచ్ఛంగా, పూర్తిగా క్లీన్ గా, కంప్లీట్ గా క్లీన్ గా ఉంటే మీరు ఉండాలి. ఈ లోపల ఏదైనా మీరు పట్టుకొని ఉంటే అది మిమ్మల్ని ఆ శక్తి స్వచ్ఛమైన ఎనర్జీ కాదు, అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అందుకే మీ మనసును క్లీన్ గా ఉంచుకోండి, స్వచ్ఛంగా ఉంచుకోండి. ఆ క్లీనింగ్ అనేది చాలా చాలా ముఖ్యము. లోపల మనసు అంతా, హృదయం అంతా క్లీన్ గా పెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోవటం వల్ల ఆత్మాభిమానం ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. మిగతా ఆత్మలతో మాట్లాడేటప్పుడు రకరకాల ఆత్మలతో ఈ అందరికీ రకరకాల సంస్కారాలు ఉన్నాయి. మనం ఆత్మాభిమానంలోనే ఎలాంటి ఘర్షణ ఉండకూడదు. ఆత్మాభిమానం చాలా తేలిక. మరి దేహాభిమానం ఉంటే సంస్కారాల ఘర్షణ ఉంటుంది, సంఘర్షణ ఉంటుంది. మనం ఆ సంఘర్షణలకి అతీతంగా అవ్వాలి సంస్కారాల సంఘర్షణ నుండి. ఓం శాంతి.
అవుతుంది. ఒకవైపు బాబా చెప్తున్నారు ఎంతో అద్భుతమైన పాయింట్స్ ఇస్తున్నారు. అర్థం చేసుకొని మురళిని ధారణ చేయాలి. ఆ బాబా ఇచ్చే ఆ విలువను పెంచుకోవాలి. మనకు దీని ద్వారా డైరెక్ట్ సంపాదన వస్తుంది. జ్ఞానం ద్వారా, యోగం ద్వారా ఎంతో సంపాదన లభిస్తుంది. మన బాబా నుండి ఏదైతే లభించిందో అది నేను ఉపయోగించాలి, దాన్ని నేను ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా పెట్టుబడి పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టినప్పుడే నేను ఇంకా 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 వృద్ధి అవుతుంది. ఎందుకంటే ఆత్మాభిమానమే పెద్ద ఛాలెంజ్. ఆత్మాభిమానం ద్వారానే మనం ధారణ యోగం ద్వారా ఆత్మలకు హెల్ప్ చేయగలుగుతాం. వాళ్ళకి ఆత్మలకు హెల్ప్ చేయాలంటే మనం ఆత్మాభిమానంలో ఉండాలి. ఇది ఈ సంపాదన పోగు చేసుకోవటం, వృద్ధి చేసుకోవటం కోసం మనకు కావాల్సిందంతా మన దగ్గర ఉంది. బాబా డ్రామా మన ఆత్మలో చూస్తున్నారు. మరి మన కర్మలు అభివృద్ధి చెందుతున్నాయి. మరి దాన్ని మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాలి. ఎవరితో ఎలా ఈవెన్ ప్రకృతి తత్వాలతో అయినా కానీ మన యొక్క మన తీరు చాలా స్వచ్ఛంగా ఉండాలి. మనం ఎప్పుడు ఫుల్గా ఉండాలి, ప్రేమతో శక్తితో ఫుల్గా ఉండాలి, నిండుగా ఉండాలి. నేను ఒక బకెట్ని నింపలేను కదా, బకెట్ రంధ్రాలు ఉంటే పోస్తుంటే కారిపోతాయి. అది అర్థం చేసుకోవాలి మాయను. ఈ రోజు మురళిలో అదే ఉంది. మరి మాయ యొక్క ఆటను అర్థం చేసుకోండి. మాయ ఎంత మోసం చేస్తుంది. మాయ మరి నిజాన్ని అబద్ధంగా చూపిస్తుంది. మాయ యొక్క ఉద్యోగం మనం అర్థం చేసుకోకుండా, పవిత్రతను అర్థం చేసుకోకుండా చేయటమే కదా. నేను గుల్జార్ దాది చెప్తుంది వింటుంటే నాకు గుర్తొచ్చింది. గుల్జార్ దాదితో ఒకసారి మాట్లాడిన మాటలు మనకు అర్థమైతే తప్ప మనం ఎంత ఫుల్గా ఉన్నామో, ఎంత పవిత్రంగా ఉన్నామో తెలిసే వరకు మనం ఇంకా పవిత్రంగా అవ్వటానికి శ్రమ చేయము. సో ఇది అర్థం చేసుకోవాలి, ఎంతవరకు నిండుగా ఉన్నాము అనేది. మరి ఏది నిజము అంటే, ఏదైతే సత్యమో అది మారదు, అది ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. అదే నిరంతరంగా ఉంటుంది. నేను ఆత్మను, నేను బాబా సంతానాన్ని, నేను శాంతిని, నేను ప్రేమని, ఇవన్నీ సత్యం. ఇది ఎప్పటికీ సత్యమే, నిత్య సత్యము. మరి ఆ సత్యంతో నేను ఉంటే నన్ను ఏది కదిలించలేదు, నేను స్థిరంగా ఉండగలుగుతాను. ఇది చాలా మంచి అందమైన మూమెంట్. నేను ఆత్మాభిమానిగా అవ్వడానికి శ్రమ అవసరం లేదు. నేను ఆత్మాభిమానినే. నేను బాబా పిల్లగా, బాబా సంతానంగా అవ్వటానికి నేను శ్రమ పడక్కర్లేదు, బాబా సంతానాన్ని. మరి ఇలా మనలో మనం నిర్ణయం తీసుకుంటే, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే, స్వచ్ఛమైన బుద్ధి ఉంచుకుంటే అప్పుడు మనం నిర్వికారి బుద్ధిగా తయారవుతుంది. అప్పుడు బాబా టచింగ్స్ అన్ని బుద్ధికి చేరతాయి. అదే ఈ మురళిలో భాగము. మనం చేసుకునే సంపాదన, మన జ్ఞానం. కానీ నేను అంత శుభ్రంగా, స్వచ్ఛంగా, సేవాధారిగా అవ్వాలి. మురళి ప్రకారం నేను సంపాదన చేస్తున్నానని ఎలా తెలుస్తుంది? నేను కొన్ని పాయింట్లు నోట్ చేసుకున్నాను. అది నేను క్లాస్లో విన్నప్పుడు, ఎంత నేను స్మృతి యాత్రలో ఉన్నాను, ఫస్ట్ పాయింట్. రెండవది, అంతగా నేను ఎంత స్మృతి యాత్రలో ఉన్నానో అంత యోగం గట్టిగా ఉంటుంది. అంటే అంత ఎక్కువగా నా సంపాదన పెరుగుతుంది. అంటే నేను ఎక్కడ కూలబట్టలేదు, ఎక్కడ నేను వనకట్లేదు. చివరి పాయింట్ నాకు అర్థమైంది. మా యొక్క ఆటలు ఎంత ఆత్మలో ఇంకా
ఎంత ఆత్మను ప్రభావితం చేసింది అపవిత్రత, ఇది అర్థం చేసుకోవాలి. మరి ట్రాఫిక్ కంట్రోల్ పాయింట్ లో ఎంత నా ముఖం ఎంత నా ముఖం ఎంత వెలుగు ఉంది, ఎంత వికసించి ఉంది అనేది చూసుకోవాలి మరి ట్రాఫిక్ కంట్రోల్లో. ఆ తర్వాత దీది చెప్పినట్టు మనలో ఉన్న గార్బేజ్ అంతా, చెత్తనంతా వదిలించుకోవాలి. మరి చార్ట్ను రాసుకోవాలి. ఈరోజు మెయిన్ ఫీలింగ్, ఇంత విలువైన జీవితాన్ని గడపటం నాకు ఎలా ఉంది, ఇంత విలువైన జీవితాన్ని నేను గడుపుతున్నానని తలుచుకున్నప్పుడు రేపటి పదజాలం చూస్తే, రేపటి మురళి పదజాలం ముఖ్యమైన పదాలు తెలుసుకోండి. మనకు ఎన్నో తెలుసు, కానీ బాబా మనం ఏం చేయాలో తెలుసుకోవాలి అంటున్నారు. మరి స్వర్ణయుగాన్ని స్థాపన చేయాలి. హోంవర్క్ చూద్దాం రేపటి హోంవర్క్. మురళి వినేటప్పుడు ఏమి చూడాలి అంటే, నేనేం చెయ్యాలి అంటే, నేను బాబాకి వేసిన పవిత్రంగా ఉండే ఒట్టును ఉండాలంటే నేను ఏం చెయ్యాలి. మరి నేను బాబాకి ఇచ్చిన ప్రామిస్ ప్రకారం నడవాలంటే ఏం చేయాలి. మరి అలానే ట్రాఫిక్ కంట్రోల్ అప్పుడు గడిచిన 1 గంటలో నేను ఎంత శ్రీమతం ప్రకారం నడిచాను, శ్రీమతం ప్రకారం ఉన్నాను, పోయిన 1 గంటలో ఎంత శ్రీమతం ప్రకారం ఉన్నాను. మరి అటు ఇటు కదులుతూ బాబా నన్ను రెడీ చేస్తున్నారు స్వచ్ఛయుగానికి అనే భావనలో ఉండాలి. బాబా ఎంత గొప్ప టీచర్ చూడండి. రేపటి అమృత వేళలో బాబాను గుర్తుంచుకొని తెలుసుకోవటం వల్ల నాకు అంతా తెలిసిపోతుంది. ఎంతో శక్తివంతమైన ఆలోచన. బాబాను తలుచుకుంటూ బాబాను తెలుసుకోవటం వల్ల అంతా తెలిసిపోతుంది. నేను రేపటి మురళిలో మీకు అందరికీ మంచి అనుభవం అవ్వాలి. ఓం శాంతి. It's also the last Morley of the series, so సిరీస్ లో చివరి మురళి. Om Shanti. Thank you very much, dear Brother Khan. It was wonderful sharing, and tomorrow is very special day because we will be coming into the transition of our series, and of course we will listen to you all whole month experience also, and we will be welcoming our new series angels as well. So tomorrow will be the introduction of how we will be doing the next month series. So please make sure that you are here with us so that we all know and we are on the same page. So of course that's what రేపు I want. కొత్త సిరీస్ మొదలవుతుంది. Now let's start our Avakti journey. Welcome to Avakti journey and ఆ వ్యక్తి ప్రయాణం మొదలు పెడదాం to reach completion. మన సంపూర్ణ స్థితి కోసం.
दिन कितने प्यारे थे, ये दिन भी कितने प्यारे हैं, वो दिन कितने प्यारे थे। जब ये आए थे हमको पता ही नहीं था बेगरी लाइफ का మేము जैसे వచ్చినప్పుడు బెగ్గరి జీవితం నడుస్తుందని మాకు తెలియదు. అలా బెగ్గరి జీవితాన్ని చూడలేదు మేము. 1950లో వచ్చాము. ఆ సమయంలో బెగ్గరి పాత్ర ఉంది అంటారు. क्योंकि यहाँ जो था नहीं, एक तो मकान उल्टा था, हवा दूसरे तरफ से आती थी, शमशान घाट ఇల్లు అయితే శ్మశానం లాగా ఒకవైపు నుంచి గాలి ఇంకోవైపు వెళ్తూ ఉండేది. అలాంటి వాతావరణ ప్రతికూల तूफान जो हमने ప్రకంపనాలు వస్తూ ఉండేవి. అనారోగ్యాలు కూడా పాలయ్యే వాళ్ళు. ఆ సమయంలో उन्होंने निमन పైసల సమస్యలు కూడా ఉండేవి. तो हम सारा खर्चा बारह మా मास का कर బంధువులు సహాయం చేస్తారని మాకు హామీ ఇచ్చారు, కానీ ఎవరు ఏమి చేయలేదు. जो हमको सब कर కాబట్టి దాన్ని గుర్తించాల్సి వచ్చింది. आई थी जिसने थोड़ी అలాగా బెగ్గరి జీవితం ఉండేది. कभी हम कब किया ही అనారోగ్యం కోసం మేము వైద్యుడిని చూడాల్సి వచ్చేది. शिव बाबा కొన్నిసార్లు బాబా సందేశాన్ని కూడా కొన్ని నివారణలు చికిత్సలు సందేశం ద్వారా తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. ఇది కూడా అలా సందేశాలు కూడా బాగా పనిచేసేవి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే బాబా సందేశాల ద్వారా దృష్టినిచ్చి నయం చేసేవాళ్ళు. न चेहरा बाबा का वो కొంతమంది బాబాని అప్పుడే విడిచిపెట్టి వెళ్ళారు. जान सके, थोड़ा वीक थे उस समय తండ్రిని గుర్తించలేకపోతే బలహీనంగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది సమస్యలను ఎదుర్కొన్నారు. వ్యాధులు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి బలహీనతలు ఉన్నా వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సంబంధాన్ని జోడించుకున్నారు. మరి ఇది బెగ్గరి పార్ట్ ఎలా కథం అయిపోయింది? సందేశీలు అయితే వెళ్తూ ఉండేవాళ్ళు, ట్రాన్స్ కు వెళ్ళి సందేశాలను తీసుకొస్తూ ఉండేవాళ్ళు. బాబా చెప్తూ ఉండేవాళ్ళు. బాబా చెప్తూ బాబా ధ్యానం చేయించేవాళ్ళు. బాబా మాట్లాడుతూ స్వర్ణయుగంలో మొత్తం రాజ్యం ఉంటుంది, కాబట్టి పిల్లలు బయటకు వెళ్ళి తాము సిద్ధం చేసుకోవాలి. उनको प्रजा नहीं बनाना है, सतयुग में सब चाहिए, सारी राज బ్రహ్మ బాబా శివబాబాను భవిష్యత్తును చూసుకోవాలని చెప్పారు. में भी बच्चों का भविष्य, మరి అప్పటి నుండి సేవ మొదలయ్యింది. तो आपको इनका भविष्य మరి 14 సంవత్సరాలు మేము చాలా తపస్సు చేశాము. మరి శక్తిని కూడబెట్టుకున్నాము. దీనివల్ల మాకు 2 వాక్యాలు శారీరకంగా शुरुआत हुई, శక్తి వచ్చింది. क्योंकि इतना बड़ा अंदर भट्ठी में तपस्या थी, पावर थी, तो जिनसे 2 शब्द भी हम बोलते थे वो अशरीरी हो जाते थे। और बाबा हमेशा ఏదైనా సంక్షోభం ఉంటే బాబా నన్ను పంపించేవాళ్ళు. ఉదాహరణకు బ్రహ్మకుమారులకు వ్యతిరేకంగా చాలా మంది నిలబడి ఉన్న जैसे అర్థాల్లో కూడా పరిస్థితి ఉండేది. కాబట్టి సమస్యను పరిష్కరించడానికి బాబా నన్ను అక్కడకు పంపారు. छोड़ दो, तो बाबा ने मेरे को ये कहा, तो तुम जाके वहां रहो ऐसे टाइम पर। मैं तो समझ नहीं सकी बाबा मेरे को బాబా ఆ పరిస్థితుల్లో నన్ను ఎందుకు పంపుతున్నారో నాకు తెలియదు. पावरफुल समझता था, కానీ బాబా నన్ను చాలా శక్తివంతంగా పరిగణించేవాళ్ళు. क्योंकि जो बांधेजों का నేను ఎప్పుడు నేను అంత శక్తివంతమైన దానిగా అనుకోలేదు. నేను కూడా బంధాల్లో ఉండేదాన్ని. बाबा से मिलाना, ऐसे लोग బాబాను కలిపి దాది శీలేంద్ర కూడా బంధనంలో ఉండేవాళ్ళు. నేను కూడా బాబా ఉత్తరాలు తనకి ఇచ్చేదాన్ని. అలా పాత్రను పోషించాను. సీతాదేవికి హనుమంతుడు శ్రీరాముడి జ్ఞాపకార్థం ఉంగరం ఇచ్చినట్టే బాబా నన్ను హనుమంతుడు అని పిలిచేవాళ్ళు. అదే విధంగా నేను రావణుడి రాజ్యం యొక్క బానిసత్వంలో ఉన్న వాళ్లకు బాబా యొక్క ఉత్తరాలు అక్షరాలు
చేర్చేదాన్ని. హనుమంతుడు కావటం కూడా బాబా యొక్క వరం అని నేను అనుకుంటున్నాను. రాముడు హనుమంతుడి హృదయంలో ఎప్పుడూ ఉంటారు. నేను అడుగడుగునా సమయంలో బాబాని నా మనసులో అనుభవం చేశాను. ఇది కూడా నాకు వరదానం. నేను ఎక్కడికెళ్ళినా కార్యం సఫలమవుతూ ఉండేది. Wonderful sharing, right? How they did అద్భుతంగా పంచిపెట్టి 10 years of తన tapasya, అనుభవాన్ని 40 ఏళ్ల message, తపస్సును బాబా ఎలా మెసేజ్లు ఇచ్చేవాళ్ళు, ఇదంతా because అద్భుతం. it's not only Dadi's stories, we were there too somewhere. So it's a part of our Yagya story, and we are part of Yagya. So it's our story. Thank you very much, Avikti team. So now, before we remember Baba and close, I just want to make one announcement. Is as I said that tomorrow we'll be in transition of the series, and we'll be introducing our new series, how we will be doing our series from 1st of May. And of course, few days ago we had announced about the Story of Immortality book, and many of you have signed up and filled out the Google